ఉన్నారు, మిడిల్ క్లాస్. మాకు ఎటువంటి రిలీఫ్ రావడం లేదు అని చెప్పి బాధపడుతున్నటువంటి సందర్భంలో వారి ఆందోళనని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఏదైతే ఉందో 7 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. ఇంతవరకు కూడా 5 లక్షలు ఉండేది, ఇప్పుడు 7 లక్షలకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది వారికి ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే ఉందో అది 75,000. అదేవిధంగా ఫ్యామిలీ పెన్షన్ మీద 25,000 వరకు కూడా ఫ్యామిలీగా వీటి మాధ్యమంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంటే అందాజాగా బేస్ పెన్షన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అది మాత్రమే కాకుండా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,70,00,000 ఇళ్లను మంజూరు చేశారు. వివిధ రాష్ట్రాలకి ఈ 4,70,00,000 ఇళ్లను కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 3 కోట్ల ఇళ్లని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. 3 కోట్ల ఇళ్ళు అంటే 1 కోటి వచ్చేటప్పటికి అర్బన్ ఏరియాస్లో, 2 కోట్లు వచ్చేటప్పటికి రూరల్ ఏరియాస్లో కేటాయించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఇళ్ల నిర్మాణానికి అయ్యేటువంటి వ్యయం కూడా ఇంతకుముందు 1,80,000 కేంద్ర ప్రభుత్వం అంటే 1,50,000 కేంద్ర ప్రభుత్వం, 30,000 రాష్ట్రం ఇచ్చేది. ఇప్పుడు దాన్ని హెచ్చించి దగ్గర 3 లక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రధాన్ మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇళ్ల మీద ఇక్కడ ధనికులం లేదు, పేదవారం లేదు, మధ్యవర్గీయులం లేదు, ఎవరైనా సరే మేము సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి మా ఇంటి మీద సన్నద్ధంగా ఉన్నాము అని ముందుకొచ్చి రిజిస్టర్ చేసుకున్నట్లయితే వారికి